నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం। ఈ రోజు సుఖీభవలో మోకీలు మార్పిడి ఎలా చేస్తారు, వేసవిలో చెరుకు రసం ఎందుకు మంచిది, హై బీపీతో కిడ్నీలకు చేటు, చెమట నుంచి ఎలా ఉపశమనం పొందాలి, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్। వయసుతో పాటు మోకాళ్లలో గుజ్జు తగ్గడం, కీళ్లలో అరుగుదల మూలంగా మలి వయసులో మనలో చాలా మందిలో మోకాళ్ల నొప్పులు పోటెత్తుతుంటాయి। ఇలాంటప్పుడు కూర్చోవడం, లేవడం, నడవడం వంటి దైనందిన పనులన్నీ అతి కష్టమైన వ్యవహారంగా మారతాయి। మందులు, ఇతరత్రా మార్గాలతో పరిష్కారం లేనప్పుడు మోకాళ్ల నొప్పులకు చిట్ట చివరి పరిష్కారంగా మోకీలు మార్పిడిని డాక్టర్లు సూచిస్తారు। మోకాళ్ల నొప్పుల్ని శాశ్వతంగా దూరం చేసే మోకీలు మార్పిడి ఆపరేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం। మోకాళ్ల నొప్పులు మలివయసు జీవనాన్ని దుర్భరం చేసే పెను విపత్తులు। వయసుతో పాటు మోకాలి కీళ్లలో అరుగుదల మూలంగా నడవడం, కూర్చోవడం, లేవడం వంటి దైనందిన పనులన్నీ అతి కష్టమైన వ్యవహారంగా మారిపోతాయి। మనం నడుస్తున్నప్పుడు మన బరువుకు సుమారుగా 1.5 రెట్ల భారం, పరిగెత్తినప్పుడు దాదాపు 4 రెట్ల వరకు మోకాలిపై భారం పడుతుంది। మనం జీవితకాలంలో కొన్ని కోట్ల అడుగులు వేస్తాం। దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మోకాలి కీలుపై ఎంత భారం పడుతుందోనని। జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీకి ఫస్ట్ థింగ్ వచ్చేసి అంటే ఈ మేము సెలెక్ట్ చేసే పారామీటర్స్లో ఫస్ట్ థింగ్ సిమ్టమ్స్ అండి, పేషెంట్ సిమ్టమ్స్। వాటిలో ముఖ్యంగా పెయిన్ అండి, నొప్పి ఎంత తీవ్రంగా ఉంది, ఆ నొప్పి మూలాన ఎంత పేషెంట్ సఫర్ అవుతున్నారు అనేది ఫస్ట్ సిమ్టమ్ అండి। తర్వాత డిఫార్మిటీ అంటే కాలు ఎంత వంకరగా వచ్చింది, తర్వాత దీర్ఘకాలంగా నొప్పులతో బాధపడుతున్నారా లేదా అనేది కూడా ముఖ్యం అన్నమాట। తర్వాత ఇతరితర ప్రత్యామ్నాయాలు అంటే ఈ ఫిజియోథెరపీ కానివ్వండి, కొన్ని రకాల మెడిసిన్స్ కానివ్వండి, ఎక్సర్సైజెస్ ఇవన్నీ ట్రై చేసి ఉన్నారా లేదా, లేక డైరెక్ట్గా ఈ మన దగ్గరికి అప్రోచ్ అయినప్పుడే సర్జరీ గురించి ఆలోచిస్తున్నారా, ఈ పారామీటర్స్ అన్నీ తీసుకోవడం జరుగుతుంది। తర్వాత ఎగ్జామిన్ చేసి పేషెంట్ని ఎక్స్రేస్ ఒకటి తీయడం జరుగుతుందండి। దీనికి ఎంఆర్ఐ స్కానింగ్ ఇవన్నీ ఏం అవసరం లేదు, సింపుల్ ఎక్స్రేస్ సరిపోతుంది। ఎంత డిఫెక్ట్ ఉంది అంటే ఎంతవరకు ఈ కార్టిలేజ్ అని అరిగిపోవడం జరిగింది, ఎంత బోన్ లాస్ ఉంది, ఇవన్నీ మనం నిర్ధారించి దాన్ని బట్టి ఒక అవగాహనకు వచ్చి అప్పుడు సర్జరీ ప్లాన్ చేయడం జరుగుతుందండి। ఈ ఆపరేషన్ పెద్ద వయసులో చేసే ఆపరేషన్ కాబట్టి పేషెంట్ ఫిట్గా ఉన్నారా లేదా, ఆరోగ్యరీత్యా ఆపరేషన్ తట్టుగలిగే ఆరోగ్యం పేషెంట్కి ఉందా లేదా అని కూడా మనం ఖచ్చితంగా నిర్ధారించుకున్న తర్వాతే ఆపరేషన్కి ముందుకెళ్ళటం జరుగుతుందండి। ఇది సాధారణంగా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే వయసుతో వచ్చే అరుగుదలతో బాధపడే వారికి మాత్రమే ఇది సరిపోతుందండి। కానీ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే కీళ్ళవాతం ఏదైతే ఉందో దానితో మూలాన మోకాళ్ళు అరిగిపోయిన వారికి చిన్న వయసులోనే మరీ నడవలేని స్టేజ్కి వాళ్ళు రావడం జరుగుతుందన్నమాట। రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడే వారికి చిన్న వయసులోనే మనం మోకాళ్ళ మార్పిడి చేయడం జరుగుతుందండి। మోకీళ్లలో అరుగుదల మొదలైనప్పుడు మొదటి దశలో పొద్దున్న లేవగానే మోకాలు పట్టేసినట్లుగా ఉంటుంది। మెట్లెక్కి దిగుతున్నప్పుడు కొద్దిగా నొప్పులు ఉంటాయి। రెండో దశలో కీళ్ల మధ్యన గుజ్జు క్రమంగా తగ్గిపోతుంది, కీళ్లు దగ్గరగా వస్తాయి। ఇక మూడో దశలో అడుగు తీసి అడుగు వేయడం కష్టమైపోతుంది। ఇలాంటప్పుడు మోకీలు మార్పిడి ఆపరేషన్కు వెళ్లాల్సి ఉంటుంది। ఈ కీలు మార్పిడి ఆపరేషన్ అత్యున్నత సాంకేతిక విలువలతో కూడుకున్నది। ఇందులో కృత్రిమ కీలును అమర్చుతారు। మోకాల్లోని కార్టిలేజ్ అనే ఈ ఎముకల చివరుండే కవరింగ్ ఏదైతే ఉంటుందో అది అరిగిపోవడం వలన మోకాళ్ళ నొప్పులు వస్తాయండి। ఈ అరిగిపోయిన చివరి భాగం, ఎముకల చివరి భాగాన్ని మనం తీసివేసి దాని స్థానంలో ఈ కృత్రిమ కీలు అమర్చడం జరుగుతుందన్నమాట। ఇది బోన్ సిమెంట్ అనే స్పెషలైజ్ సిమెంట్ సహాయంతో ఈ మెటాలిక్ ఇంప్లాంట్స్ అంటామండి, ఈ అమర్చే కృత్రిమ కీలుని, ఈ ఇంప్లాంట్స్ని మనం అమర్చడం జరుగుతుంది। దీంట్లో భాగంగా తొడ ఎముకకు ఒక ఇంప్లాంట్, అలాగే కాలి ఎముకకు ఒక ఇంప్లాంట్, మధ్యలో పాలిఎథిలీన్ అనే స్పేసర్ ఒకటి అమర్చడం జరుగుతుంది। ఇదే కాకుండా మోకాల్ చిప్ ఏదైతే ఉంటుందో పటెల్లా అంటాము ఈ వైద్య పరిభాషలో, దీన్ని కూడా అడుగు భాగాన్ని మనము మార్చేసి ఒక పాలిఎథిలీన్ స్పేసర్ని పెట్టడం జరుగుతుందన్నమాట। ఈ ఇంప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్
వీటిలో చాలా రకాలు ఉన్నాయండి. అంటే టైటానియం అని, అలాగే కోబాల్ట్ క్రోమ్ అని, సెరామిక్ అని, ఇలా చాలా రకాల మెటీరియల్స్తో ఇవి తయారు చేయడం జరుగుతుందన్నమాట. అది పలానా పేషెంట్కి ఏదైతే సూట్ అవుతుందో అది మనం సెలెక్ట్ చేసి ఆ పేషెంట్స్కి అమర్చడం జరుగుతుందండి. ఈ ఇంప్లాంట్స్లో మార్పులు చాలా వచ్చాయండి. ఈ మెటీరియల్లో ఏవైతే ఉందో హైలీ పాలిష్డ్ మెటీరియల్స్ రావడం జరుగుతుందన్నమాట. స్క్రాచ్ ప్రూఫ్ మెటీరియల్స్ అని. అంటే దీంతో ఏంటంటే లాంగివిటీ, అంటే ఇంప్లాంట్స్ లైఫ్ పెరగడం ఒకటి జరుగుతుందండి. దీని మూలాన ఏంటంటే తక్కువ వయసులో వారికి కూడా అవసరమైనప్పుడు ఆపరేషన్ చేయడానికి వీలుగా ఉందన్నమాట. అదే కాకుండా రివిజన్ ఇంప్లాంట్స్, అంటే ఈ ఇంప్లాంట్స్ ఒకసారి ఫెయిల్ అయినా కానివ్వండి, లేక 20 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండోసారి చేయాల్సి వచ్చిన రివిజన్ సర్జరీ ఏదైతే ఉంటుందో దానికి కూడా చాలా సునాయాసంగా చేయగలిగే లేటెస్ట్ ఇంప్లాంట్స్ చాలా మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయండి. ఇదే కాకుండా చేసే టెక్నిక్లో కూడా, అంటే ఫ్రీ హ్యాండ్ టెక్నికే కాకుండా ఈ కంప్యూటర్ నావిగేషన్ సహాయంతో కూడా ఇప్పుడు చాలా రకాల ఇన్స్ట్రుమెంట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయండి. మోకీలు మార్పిడిలో ముందుగా మోకాలి చిప్పను పక్కకు తొలగించి తొడ ఎముక చివరి భాగాన్ని సరిచేసే ప్రక్రియ మొదలు పెడతారు. ఆపై తొడ ఎముకను, దానిపైన బాగా అరిగి పాడైపోయిన భాగాలను తొలగించి ఇలా చక్కగా రీషేప్ చేస్తారు. ఆ తర్వాత బోన్ సిమెంట్ సాయంతో స్టీల్ పరికరాన్ని ఇలా అతికిస్తారు. ఆపై దెబ్బతిన్న పైభాగాన్ని తొలగించి నిర్దిష్టమైన కొలతలతో ఇలా చిన్న తొర్ర చేసి కృత్రిమ కీలులో కింద ఉండే స్టీలు భాగాన్ని తొర్ర లోపల అమర్చుతారు. కీలు పరికరాలు మృదువుగా కదిలేందుకు వీలుగా కింది భాగం పైన హై డెన్సిటీ పాలీఎథిలీన్ షీట్ను అమర్చుతారు. ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ చాలా అవసరం అండి. అంటే దీంట్లో భాగంగా ఎక్సర్సైజెస్, మోకాల దగ్గర ముడవటము, చాపడం ఇవన్నీ వీలయ్యేటట్టుగా, అలాగే మోకాల చుట్టూ ఉండే కండరాలు గట్టిపడటానికి కొన్ని పర్టికులర్ ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపిస్ట్ చెప్పడం జరుగుతుంది. అవి ఖచ్చితంగా మొదటి 3 నెలలు జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుందండి. అదే కాకుండా ఆ ఆపరేషన్ రీసెంట్గా చేయించుకొని కొంచెం ఆ పచ్చి ఉంటుంది కాబట్టి ఒక 2 నెలల పాటు సుమారుగా చేతి కర్రలు పట్టుకుని నడవమని సలహా ఇస్తాము. సో అది కూడా ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇది కాకుండా ఆపరేషన్ టైంలో వాడే యాంటీబయాటిక్స్ అవన్నీ జాగ్రత్తలు మనం తీసుకొని ఆపరేషన్ తర్వాత ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా పేషెంట్ కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఉదాహరణకు ఏదైనా స్కిన్ ఇన్ఫెక్షన్ కానీ, డెంటల్ ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటివి ఏమన్నా పేషెంట్కి వచ్చినట్లయితే వెంటనే యాంటీబయాటిక్స్, సరైన యాంటీబయాటిక్స్ వాడాలని, అలాగే ఏమాత్రం అనుమానం ఉన్నా మళ్ళీ సర్జన్ని సంప్రదించాలని మనం సూచనలు ఇవ్వడం జరుగుతుంది. డయాబెటిక్స్ పేషెంట్స్కి, అంటే ఈ మధుమేహం ఉన్నవారికి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడూ కంట్రోల్లో ఉంచుకోమని చెప్పడం జరుగుతుందండి. మోకీలు మార్పిడి శస్త్రచికిత్స జరిగిన 2వ రోజు నుంచే నడవగలుగుతారు. గాయం వల్ల కొంత నొప్పి ఉంటుంది కాబట్టి మొదట్లో వాకర్ సాయంతో నడవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫిజియోథెరపిస్ట్ ఎలా నడవాలో, ఎలా మోకాలిని వంచాలో నేర్పిస్తారు. 2 వారాల తర్వాత కర్ర సాయంతో, నెల తరువాత ఎలాంటి ఆధారం లేకుండా నడవచ్చు. కృత్రిమ మోకీలు మార్పిడి ఆపరేషన్ అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమనే చెప్పాలి. అయితే తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడేవారికి ఈ శస్త్రచికిత్స నిజంగా పునర్జన్మ అని చెప్పొచ్చు.